డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈ వీడియో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ నుండి ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అదే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోతా ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎందుకంటే మీరు గెస్ చేయలేరేమో, కానీ ఇది మాత్రం ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థం కావాలి. దీన్ని ఇప్పుడు లెంత్ దూరం నుంచి చూస్తూ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని షార్ట్గా స్క్రీన్ పైన షేర్ చేసి కూడా మీకు డీటెయిల్గా ఇస్తున్నాను. దీన్నే ఓఎంఆర్ షీట్ అంటాం. ఇది తెలంగాణ అండ్ ఏపీ రెండు స్టేట్స్కి కూడా ఓఎంఆర్ షీట్ మోడల్ ఒకటే. ఇది మీకు చాలామంది అనుకోవచ్చు, ఓఎంఆర్ షీట్ మాకు తెలియదా, మరి మాకు ఇప్పటికే వివరాలు మేము చూసినాం, దీని గురించి పెద్ద అవసరం లేదు అనుకుంటున్నారేం, కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలియనటువంటి అనేక విషయాలు ఈ ఓఎంఆర్ షీట్లో ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామినర్ని బోల్తా కొట్టిద్దాం, మార్క్స్ పట్టేద్దాం అనుకుంటా ఉంటారు. ఈ ఓఎంఆర్ షీట్ దొంగలను పట్టిస్తుంది. నువ్వు ఎంత మోసం చేసినా పట్టిస్తుంది. ఈ ఓఎంఆర్ షీట్ వివరాలు మీరు తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కంపల్సరీగా తెలుస్తుంది. స్టూడెంట్స్కి తెలియదు, టీచర్స్ అందరూ దీన్ని వాడుతూనే ఉంటారు. పేపర్ కరెక్షన్కి వెళ్ళే వాళ్ళకైతే కంపల్సరీగా తెలుస్తుంది, మిగతా వాళ్ళకి అవగాహన ఉండదు. సో మీరు ఎటువంటి మోసం చేసినా కానీ ఈ ఓఎంఆర్ షీట్ పట్టిస్తుంది. దీంట్లో నేను మళ్ళీ మీకు ఇందుట్లో పార్ట్స్గా చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే దీంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది. ఫస్ట్ పార్ట్ ఏ, మిడిల్ పార్ట్ బి, లోయర్ పార్ట్ సి అని మనం పిలుస్తూ ఉంటాం. ఒక్కొక్క పార్ట్కి సంబంధించి ఒక్కొక్క వివరం ఉంటుంది. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా ఉపయోగిస్తారు. పార్ట్ ఏ స్టూడెంట్ పార్ట్ అంటాం, పార్ట్ బి మార్క్స్కి సంబంధించినటువంటి పార్ట్, పార్ట్ సి లోయర్ పార్ట్ ఉంది చూసారా, దిస్ ఈజ్ యువర్ రిజల్ట్ పార్ట్. దేన్ని ఎలా వాడాలి, ఓఎంఆర్ షీట్ నింపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మధ్యలో పార్ట్ బిని ఎలా ఉపయోగిస్తారు మీరు తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఇది తెలియని వాళ్ళే ప్రయోగాలు చేస్తారు, మార్క్స్ కోల్పోతారు. అందుకే మీరు ప్రతిదీ జాగ్రత్తగా వినండి. పార్ట్ సి వెరీ వెరీ క్రూషియల్, అత్యంత క్రూషియల్. ఇది ఎందుకు అనేది చూద్దాం. ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పనిసరిగా మీరు లైక్ చేయండి. మీరు తెలుసుకోవడమే కాదు, ప్రతి స్టూడెంట్కి ఇది రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలంటే మీరు కొంచెం లైక్ చేయండి, మీరు అవసరమైనటువంటి స్టూడెంట్స్కి షేర్ చేస్తారని ఆశిస్తూ, ముఖ్యమైనటువంటి వీడియోస్ మీరు ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ విత్ జగదీష్. ఫర్ రెగ్యులర్ నోటిఫికేషన్స్ ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ రెగ్యులర్ నోటిఫికేషన్స్. ఓకే, ముందుగా చూడండి, ఇక్కడ ఎస్ఎస్సి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అని ఉంది. ఇది పబ్లిక్ ఎగ్జామ్స్లోనైతే ప్రీ ఫైనల్ ఉండదు, పబ్లిక్ ఎగ్జామ్స్ అని ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రూమ్ నెంబర్ అనేది ఇన్విజిలేటర్ వేస్తారు, మీకు సంబంధం లేదు. రూమ్ నెంబర్ 1 2 3 4 5 అనేది ఇక్కడ వేసేస్తారు, మీకు సంబంధం లేదు. ఇక్కడ చూడండి, ఆన్సర్ బుక్లెట్ నంబర్ అంటారు. మీకు తెలంగాణలోనైనా ఏపీలోనైనా 24 పేజెస్ ఆన్సర్ బుక్లెట్ ఉంటుంది, వాటికి నంబర్ ఉంటుంది. సో దానిని ఇక్కడ వేయాల్సి వస్తుంది. 010న దానికి ఏదైతే నంబర్ ఉంటుందో 3 డిజిట్ నంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ వేయవలసి ఉంటుంది, ఆన్సర్ బుక్లెట్ నంబర్. సో దీనిని కూడా మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈ రోల్ నెంబర్ అనేది మీకు ఇంకా ఎలాట్ అవ్వలేదు కాబట్టి మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ లోపల వచ్చేటప్పుడు ఈ రోల్ నెంబర్ కూడా ప్రింటెడ్గానే వస్తుంది. రోల్ నెంబర్ కూడా వేసి ఉంటుంది. మీ హాల్ టికెట్ నెంబర్ దీనిపైన వస్తుంది. మరి మీరు తీసుకెళ్లేటువంటి హాల్ టికెట్ నెంబర్ ఏంటంటే, హాల్ టికెట్ తీసుకెళ్తారు కదా, అది వెరిఫికేషన్ కోసం తీసుకెళ్తారు. హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ వస్తుంది. సో డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఇక్కడ ఉంటుంది, ఏ ఎగ్జామ్ అయితే ఏ రోజు ఉంటుందో అది కూడా ఇక్కడే వస్తుంది. మీరు ఏం చేయాల్సింది లేదు. పార్ట్ ఏ, దీన్ని పార్ట్ ఏ అని పిలుస్తాం, ముందు భాగం. ఇక్కడల్లా చూడండి, ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ అన్నారు. అంటే ఒక్క రూమ్లో జనరల్గా మనకు ఎగ్జామ్స్ రాసేటప్పుడు 20 మంది వరకు ఉండే అవకాశం ఉంటుంది. 20 మందే ఉన్నట్లయితే ఇన్విజిలేటర్ ఒక్కళ్ళే ఉంటారు. ఆ ఒక్క ఇన్విజిలేటర్ ఇక్కడ సంతకం పెడతాడు. 20 మంది కంటే ఎక్కువ ఉన్న రూమ్లో ఏంటంటే 2 ఇన్విజిలేటర్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి 2 ఇన్విజిలేటర్స్, ఒకటో ఇన్విజిలేటర్, రెండో ఇన్విజిలేటర్ ఇక్కడ సిగ్నేచర్స్ పెడతారు. ఇది స్టూడెంట్కి సంబంధం లేని ఏరియా. ఇక్కడ చూడండి, ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ సైన్ చేయవలసి ఉంటుంది ఇక్కడ. ఇలా దీంట్లో ఇలా మీది ఏదైతే మీ సిగ్నేచర్ ఎలా పెట్టదలుచుకుంటారో దాన్ని పూర్తి పేరు అయితే ఇక్కడ రాసేసేయండి. ఇది సో ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇదంతా ఉంది. ఇక్కడ చూశారు కదా, దీన్ని ఇది మీకు చూడటానికి ఇట్ట బ్లాక్ బార్స్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది పెద్ద కథ ఉంది దీంట్లో.
మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఇది స్కాన్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఇక్కడ వస్తాయి. ఇన్ కేస్ అంటే జనరల్గా అయితే మనం ఈ ఓఎంఆర్ షీట్ని ఎట్టి పరిస్థితుల్లో పాడు చేయకూడదు. ఏదన్నా ఒకటి అర మిస్ అయినా కానీ మనం స్కాన్ చేసినప్పుడు మళ్ళీ మన డీటెయిల్స్, మీ స్కూల్ ఏంటి, నీ పేరు ఏంటి, నీ నంబర్ ఏంటి, నీ హాల్ టికెట్ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా ఇది స్కాన్ చేసినప్పుడు వస్తాయి. అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి ఎగ్జామ్స్ లోపల. ఇది డ్యామేజ్ అయితే మీ వివరాలు మరి స్కాన్ చేసినప్పుడు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఈ పార్ట్ ఏ అన్నది మాత్రమే స్టూడెంట్కి సంబంధించింది. స్టూడెంట్ చేయవలసిందల్లా ఏమన్నా కనిపించిందా ఇక్కడ? జస్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అన్నది తప్ప మీరు చేయవలసింది ఏం లేదు. మిగతాదన్నీ కూడా కంప్యూటర్ జనరేటెడ్, అన్నీ ఇక్కడే ఉంటాయి. ఓకేనా? ఇంకా పార్ట్ 1 అయిపోయింది. ఇదిగో పార్ట్ 1 అని ఇక్కడ చూపించాను. ఇంతకుముందు పార్ట్ ఏ అని చెప్పినట్టుకున్నాను, పైకి చెప్పేది పార్ట్ ఏ అని చెప్పాను దీన్ని. ఇది పార్ట్ 1 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కింద పార్ట్ 2. ఈ పార్ట్ 2కు సంబంధించి అసలు స్టూడెంట్ ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయకూడదు, స్టూడెంట్కి సంబంధం లేదు. అదేవిధంగా కిందకి రండి, ఈ పార్ట్ సి, పార్ట్ 3 అన్నాం, దీన్ని కూడా స్టూడెంట్కి సంబంధం లేదు. అయినా ఈ పార్ట్ 2, పార్ట్ 3 గురించి మీరు ప్రతి ఒక్కళ్ళు క్లియర్గా తెలుసుకోవాలి. ముందు పార్ట్ 2 యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. చూసారా, ఇప్పుడు మీకు ఇక్కడ 3 పార్ట్లుగా ఉన్నటువంటి ఆన్సర్ ఇది ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉందో, మీరు రాసినప్పుడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఇంతవరకు కనిపిస్తుంది, మీకు మొత్తం కనిపిస్తుంది ఇది మొత్తం. కానీ ఒక్కసారి మళ్ళీ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత పేపర్ కరెక్షన్కి వెళ్తుంది. మనం రాసినటువంటి డిస్ట్రిక్ట్ కాకుండా వేరే జిల్లాకి పేపర్ వెళ్ళటం అనేది జరుగుతుంది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఉంటుంది ఇదంతా. కానీ పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తి దగ్గరకు పోయినప్పుడు చూడండి, ఈ ఫస్ట్ పార్ట్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ సిజర్స్ మార్క్ ఏదైతే ఉందో దీన్ని కట్ చేస్తారు. ఇదంతా ఇలా కట్ చేసి ఈ పై భాగం అనేది ఉండదు. ఇక సెకండ్ పార్ట్ 3 మాత్రమే పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తాయి. ఈ మొదటి పార్ట్ అనేది చింపేస్తారు. ఇక్కడ చూసారు కదా, ఈ లైన్ ఏదైతే ఉందో దీని ప్రకారం ఇక్కడ పేపర్ చించేసి ఇస్తారు, పై డీటెయిల్స్ చించేసి. ఈ 2 మాత్రమే పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తాయి. ఎందుకంటే ఇది ఎందుకు కట్ చేసి ఇస్తారు ఎగ్జామినర్ కంటే పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తికి? ఇది స్టూడెంట్ ఎవరో తెలుస్తుంది. స్టూడెంట్ వివరాలు ఎగ్జామినర్కి తెలియకూడదు కాబట్టి దీని వరకు కట్ చేసి ఇస్తారు. ఇది ఉండదు పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తికి. అసలు ఇది ఎవరిది, ఇది ఏ డిస్ట్రిక్ట్ పేపరు, ఆ స్టూడెంట్ పేరేంటి, మొదలైనటువంటి వివరాలు ఎగ్జామినర్కి, అంటే ఎగ్జామినర్ అంటే ఎవరో కాదు, పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తికి అసలు ఈ పై పార్ట్ అందించరు, కనిపించకుండా చేస్తారు. ఎందుకంటే డీటెయిల్స్ తెలియకూడదు కాబట్టి. ఇక పార్ట్ 2, పార్ట్ 3 మాత్రం కంపల్సరీగా ఎగ్జామినర్ దగ్గరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సబ్జెక్ట్కైనా కావచ్చు, క్వశ్చన్ నెంబర్ 1 to 66 వరకు ఇచ్చారు. 1 to 66 వరకు ఉంది. అంటే ఏ సబ్జెక్ట్లో కూడా అంతకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంటిదంటే చూసుకుంటే 1 నుంచి 36 వరకు ఎట్లా ఉంటుంది. మీరు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1వ క్వశ్చన్ ఉంది. 1వ క్వశ్చన్ మనకి ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 మార్క్స్ క్వశ్చన్ అనుకుందాం. లోపల పేపర్ కరెక్షన్ చేసినటువంటి వ్యక్తి 1వ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఎగ్జామినర్ ఇక్కడ వేసుకుంటాడు, ఇక్కడ వేసేస్తాడు. కొందరు స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఆ 1వ క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ రాసి 2వ పేజీలోనో 3వ పేజీలోనో మళ్ళీ ఆన్సర్ రాసాడే అనుకుందాం. ఎగ్జామినర్ చూడకుండా కరెక్షన్ చేశాడే అనుకుందాం. మరి చేస్తే ఆ మార్క్స్ తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ వేయాలా, ఇక్కడికే రావాలి. ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ దీంట్లో మార్క్స్ వేసి ఉంటాయి. అంటే నువ్వు 2వ సారి రాసినటువంటి విషయం ఇక్కడ మనం ఈ ఓఎంఆర్ షీట్లో దొరికిపోతాయి అనమాట. నువ్వు 2 సార్లు రాస్తే ఆటోమేటిక్గా ఎగ్జామినర్కి చూసినా చూడకపోయినా మొదటిసారి రాసింది మనం మర్చిపోయినా కానీ 2వ సారి మార్క్స్ కూడా మళ్ళీ ఇక్కడికే వస్తాయి. కాబట్టి మీరు మోసం చేయలేరు, ఆటోమేటిక్గా దొరికిపోతారు అంతే. సో క్వశ్చన్ల వారిగా ఇక్కడ చూడండి, మీరు స్కూల్లో జరిగే ఎగ్జామ్ లాగా ఉండదు పబ్లిక్ ఎగ్జామ్. క్వశ్చన్స్ వారిగా మార్క్స్ వేసుకుంటారు. 1వ క్వశ్చన్కి ఎన్ని, 2కి ఎన్ని, 3కి ఎన్ని, 4కి ఎన్ని, క్వశ్చన్స్ వారిగా మనం వీటిలో ఇక్కడ మార్క్స్ వేసుకుంటారు. స్టూడెంట్కి సంబంధం లేని వేరే చెప్తా ఉన్నా. ఇది ఎవరు ఉపయోగిస్తారు? పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తి ఉపయోగించేది. ఎవరైతే ఎవాల్యుయేషన్ చేస్తున్నారో అతను ఉపయోగించుకున్నటువంటి ఏరియా. సో ఇక్కడ సీరియల్ నెంబరు చూడండి, ఇక్కడ 1 to 20 అని మీకు కనిపిస్తూ ఉంది. ఈ 1 నుంచి 20 వరకు ఏంటి? ఈ 1 ఏంటంటే మీకు చూడండి, పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు మీరు ఏ రూమ్లోనైతే ఎగ్జామ్ రాశారో ఆ రూమ్లో సుమారుగా 20 మంది కూర్చుంటారు. అంటే ఆ 20 మందిది కలిపి ఒక బండిల్ కడతారు.
20 మంది కలిపి ఒకటే బండిల్ కడతారు కాబట్టి పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తికి ఆర్డర్ తెలియటం కోసం మొదటి పేపర్కి ఒకటి, రెండో పేపర్కి రెండు. ఫర్ ఎగ్జాంపుల్ నీది రెండో బండిల్లో నీది రెండు అనుకో, ఎగ్జామినర్ ఇక్కడ టిక్ పెట్టుకుంటాడు రెండో బండిల్ రెండో పేపర్కి, మూడో పేపర్ అయితే 3కి టిక్ పెట్టుకుంటాడు, 4 అయితే 4. ఎందుకంటే ఈ మ్యాచ్ అవ్వాల్సి వస్తుంది. ఇంతకుముందు మనం ఫస్ట్ పార్ట్లో ఇక్కడ చూసింది ఏదైతే ఉంటుందో ఇక్కడ సెకండ్ పేజీలో కూడా సెకండ్ పార్ట్లో కూడా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంది చూసారా. సో ప్రతిదీ కూడా ఏది మిస్ అయినా కానీ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిది పేపర్ అనేది తెలిసిపోతుంది. సో ఈ క్యూఆర్ కోడ్ ఇక్కడ దీన్ని స్కాన్ చేస్తే కూడా దీన్ని స్కాన్ చేసినా ఇది స్కాన్ చేసినా వివరాలు సేమ్ ఉంటాయి. మూడిట్లో ఉండేది ఒకటే. ఓకేనా. సో ఇది అయిపోయింది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఎగ్జామినర్ సీరియల్ వారిగా 20 పేపర్లకు ఒక్కొక్క పేపర్కి 1, 2, 3 అని టిక్ పెట్టుకుంటాడు. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్కటి దీన్ని టిక్ పెట్టుకుంటూ పోతాడు. ఫస్ట్ పేపర్కి ఒక టిక్ పెడతాడు, ఆ బండిల్లో 20వ స్క్రిప్ట్కి 20 టిక్ పెట్టుకుంటాడు ఆయన. సో ఇక్కడ చూడండి సిగ్నేచర్స్ ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జామినర్ అంటే ఎవరు? పేపర్ మీది ఎవరైతే ఇవాల్యుయేట్ చేస్తున్నారో అతని సిగ్నేచర్. మీ పేపర్ ఎవరైతే మార్క్స్ వేస్తున్నారో ఎవరైతే ఇవాల్యుయేషన్ చేశారో అతను ఇక్కడ సిగ్నేచర్ పెడతాడు. ఇక్కడ చూడండి నంబర్ ఉంది చూసారు, ఈ బాక్స్లోనే చూసారా, అతనికి ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ ఇక్కడ వేసుకుంటాడు. స్పెషల్ అసిస్టెంట్ అని ఇక్కడ ఉంది చూడండి. ఈ స్పెషల్ అసిస్టెంట్ ఎవరంటే ఎవరైతే పేపర్ కరెక్షన్ చేశారో అతను ఆ పేపర్లో టోటల్ మార్క్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని ఇంకొక వ్యక్తి కౌంట్ చేస్తాడు. కౌంట్ చేసుకొని సరిగ్గా వేశారా లేదా, పేజీల వారిగా టోటల్ కరెక్ట్గా ఉందా లేదా, టోటల్ మార్క్స్ కరెక్ట్గా పార్ట్ ఏ పార్ట్ బి మార్క్స్ ఇక్కడ చూశారుగా, పార్ట్ ఏ పార్ట్ బి గ్రాండ్ టోటల్, వీటిని సరిగ్గా చేశారా లేదని ఇతను చెక్ చేసి ఇక్కడ సిగ్నేచర్ పెడతాడు, అతని నంబర్ ఇక్కడ వేసుకుంటాడు. చీఫ్ ఎగ్జామినర్ అన్నాం. ఈ చీఫ్ ఎగ్జామినర్ ఎవరు అనుకుంటున్నారా? సో ప్రతి 5 పేపర్ల కరెక్షన్ చేసే వ్యక్తికి ఒక చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు. అంటే ఈ 5 కరెక్షన్ చేసినటువంటి పేపర్స్లో కొన్ని పేపర్స్ ర్యాండమ్గా అతను చెక్ చేస్తాడు. మళ్ళీ వీళ్ళు సరిగ్గా కరెక్షన్ చేస్తున్నారా లేదా, మార్క్స్ సరిగ్గా అవార్డు చేస్తున్నారా లేదా, కౌంటింగ్ సరిగ్గా చేస్తున్నారా లేదా, అది ఈ చీఫ్ ఎగ్జామినర్ చూసుకుంటాడు. ఆయన ఇక్కడ సిగ్నేచర్ పెట్టి ఆయన నెంబర్ ఇక్కడ వేస్తారు. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి సిగ్నేచర్స్, మీకు సంబంధం లేనటువంటి ఏరియా. ఇక్కడ చూడండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి పార్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతిదీ పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంది. పార్ట్ బి అంటే బిట్ పేపరు, పార్ట్ ఏ అంటే క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి. ఇక్కడ ఈ టోటల్స్ అన్నీ ఇలా మనం యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటాం. ఈ టోటల్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చి పార్ట్ ఏకి సంబంధించినటువంటి మార్క్స్ ఇక్కడ వేస్తాం, బిట్ పార్ట్కి సంబంధించినటువంటి వచ్చిన మార్క్స్ని ఇక్కడ వేస్తాం. ఇది క్వశ్చన్ పేపర్ మార్క్స్, ఇది బిట్ పార్ట్ మార్క్స్. ఈ రెండింటిని వేసేసి ఈ గ్రాండ్ టోటల్ అనేది ఇక్కడ వేస్తాం. ఎగ్జాంపుల్ 80కి అయితే 78, 68, 100కి అయితే 90, 85 అనేది ఇక్కడ గ్రాండ్ టోటల్ వేస్తాం. ఇది పార్ట్ ఏ పార్ట్ బికి సంబంధించింది లేదా పార్ట్ 2కు సంబంధించినటువంటి వివరాలు. ఇది పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తి, అదేవిధంగా ఎగ్జామినర్, చీఫ్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియా. మీకు క్వశ్చన్ల వారీగా వచ్చినటువంటి మార్క్స్ ఎక్కడ వేస్తారు, ఎవరెవరైతే ఈ పేపర్ కరెక్షన్ చేశారో వాళ్ళ సిగ్నేచర్స్ ఉంటాయి. అందుకే వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ నంబర్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. గవర్నమెంట్ ఆ లిస్ట్ కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ సిగ్నేచర్ చూసి ఈ పేపర్ కరెక్షన్ చేసింది ఎవరు అని మళ్ళీ అతన్ని పిలిపిస్తారు. తేడా వస్తే పేపర్ కరెక్షన్లో ఈ సిగ్నేచర్ చూసి ఈ నంబర్ చూసి అతన్ని పిలిపిస్తారు. పేపర్ కరెక్షన్లో ఏదైనా తేడా ఉన్నా, కౌంటింగ్ తేడా ఉన్న అతనికి సమస్య వస్తుంది కాబట్టి వీటి సిగ్నేచర్ కూడా చూస్తాం. ఇంకా ఇక్కడ చూడండి, ఇది అతి ముఖ్యమైనటువంటిది పార్ట్ 3. ఇక్కడ చూడండి పార్ట్ 3 అని కనిపిస్తుంది. మీకు ఫైనల్గా రిజల్ట్ చూపించేటువంటి ఏరియా ఇదే. ఇక్కడ ఏదైతే మార్క్స్ వచ్చాయో ఇక్కడ చూడండి కంట్రోల్ బండిల్ అంటాం. ఈ కంట్రోల్ బండిల్ నెంబర్ అంటే ఇది మీకు కూడా సంబంధం లేనిది. మళ్ళీ చెప్తా ఉన్నా, పార్ట్ 2 కానీ ఈ పార్ట్ 3 కానీ స్టూడెంట్కి సంబంధం లేదు, పెన్ను పెట్టడానికి లేదు. మీరు పార్ట్ ఏలో సిగ్నేచర్ పెడతారు, అంతవరకే చూసుకోండి. ఇక్కడ వేస్తే ఆన్సర్ బుక్లెట్ నెంబర్ 1 అతని ఇన్విజిలేటర్ వేసుకున్నాడు, లేకపోతే మిమ్మల్ని అడిగితే మీరు వేస్తారు, అది వేరే విషయం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినప్పుడు ఈ కంట్రోల్ బండిల్ అంటే ప్రతి 20 పేపర్లు కలిపి ఒక బండిల్ పెడతారు. ఆ 20 పేపర్ల మార్క్స్ టోటల్ మార్క్స్ ఒక షీట్లో వస్తాయి. ఒక టోటల్ బండిల్ ఏదైతే ఉంటుందో 20 పేపర్లు కలిపితే ఒక బండిల్ అవుతుంది. ఆ బండిల్లో ఒక్కొక్క స్టూడెంట్కి ఏ మార్క్స్ వచ్చాయని ఆ టోటల్ చేస్తాం. మరి దానికి కూడా ఒక నంబర్ ఉండాలి కాబట్టి దాన్నే కంట్రోల్ బండిల్ అంటాం. దానికి ఒక నంబర్ ఉంటుంది. ఇక్కడ చూసారా 1, 2, 3, 4, 5, 6, 7, 8 నంబర్స్ తోటి వచ్చింది. అది మీకు తెలియదు. అది ఎవరైతే పేపర్ కరెక్షన్ చేస్తున్నారో అతని దగ్గర షీట్ ఉంటుంది, దాన్ని చూసి ఇక్కడ వేసుకుంటాడు అనమాట. అంటే 1వ స్టూడెంట్కి ఎన్ని, 2వ స్టూడెంట్కి ఎన్ని, 3కి ఎన్ని, 4కి ఎన్ని, 20కి ఎన్ని, ఇట్లా ఆ స్టూడెంట్స్కి వచ్చినటువంటి మార్క్స్ ఇక్కడ అవార్డు వచ్చినటువంటి మార్క్స్ ఒక షీట్లో వేస్తారు. దాన్నే కంట్రోల్ బండిల్ నెంబర్ అంటాం. ఆ కంట్రోల్ బండిల్కి ఉన్నటువంటి నెంబర్ని ప్రతి షీట్ పైన కూడా ఇక్కడ వేస్తారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసారా టోటల్ మార్క్స్. ఈ టోటల్ మార్క్స్ అంటే పార్ట్ 3లో ఉన్న టోటల్ మార్క్స్ అంటే ఏదో కాదు, ఇక్కడ వచ్చినటువంటి టోటల్ మార్క్స్ గ్రాండ్ టోటల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ వేస్తారు.
ఇది సమానంగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో. ఫర్ ఎగ్జాంపుల్ 100కి 90 అనుకోండి, ఇక్కడ 9 0 వేస్తారు. ఇక్కడ చూడండి కింద బబులింగ్ చేసే పార్ట్ ఉంది, మీకు ఇప్పటికే ఇలాంటివి చూసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 90 అనేది ఇక్కడ వచ్చింది అనుకుందాం. ఇలా 90 వస్తే ఈ 9ని బబుల్ చేయాల్సి వస్తే ఇట్లా చక్కగా రౌండ్గా ఇలా బయటకి ఎక్సీడ్ అవ్వకుండా, ఎవరు మీకు సంబంధం లేదు, పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తి వేసుకుంటాడు. ఇక్కడ 0 కాబట్టి ఈ 0. ఎందుకు ఇలా వేయాలి అంటే దీన్ని స్కాన్ చేసినప్పుడు ఒకవేళ ఈ నంబర్ అర్థమైనా కాకపోయినా దీని ప్రకారం ఆటోమేటిక్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయని తెలిపోతుంది. 85 ఏదైతే అది, యువతలేమో ఈ నంబరు, యువతలు ఈ నంబరు. సో ఇది స్కాన్ అవుతుంది, ఇది స్కాన్ అవుతుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పేపర్ కరెక్షన్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలని నంబరు ఉంటుంది, మళ్ళీ ఇక్కడ బబులింగ్ ఉంటుంది. దీని ద్వారా మీరు స్టూడెంట్స్, మళ్ళీ చెప్తాను, మీరు పోయి ఎగ్జామ్ హాల్ లేదని దీనికి వెళ్ళుకోరు బాబు, చచ్చిపోతారు. ఇది కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకూడని పని ఏంటంటే ఈ QR కోడ్ ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయకండి. పెన్నుతోటి కానీ చిన్నగొద్దు, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీ కంప్లీట్ డీటెయిల్స్ ఉండేది దీంట్లోనే. సో ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ ఆఫ్ ది ఆన్సర్ స్క్రిప్ట్ అంటే చెప్పే ఇంతకుముందు 20 పేపర్స్ కలిపి ఒక కంట్రోల్ బండిల్గా ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బండిల్లో ఇది 10వ పేపర్ అనుకుందాం. 10 అయితే ఆయన సీరియల్ అనమాట. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ మిస్ అయినా కంట్రోల్ బండిల్ నెంబర్ ప్రకారం ఇది ఏ స్టూడెంట్తో తెలవాలి కాబట్టి ఇలా ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఈ 10, ఇక్కడ ఉన్నటువంటి 10 సేమ్ ఉండాలి. ఇక్కడేమో 10, ఇక్కడ మనం 10వ పేపర్గా పెట్టుకున్నాం. ఇక్కడ 10 టిక్ పెట్టుకుంటాడు ఎగ్జామినర్. దాన్నే మళ్ళీ ఇక్కడ బబుల్ చేస్తాడు. అంటే మళ్ళీ ఇది. సో తర్వాత చూడండి, ఇంతటితోటి అయిపోయిందా అంటే ఇక్కడ ఎన్ని వచ్చినాయి అనుకున్నాం, 100కి 90 మార్క్స్ వచ్చాయి అనుకున్నాం. ఇక్కడ 90 అని మళ్ళీ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ చూసారా 990 ZERO ఇలా రాసుకుంటాం. ఇలా రాసుకుంటే ఇది ఏంటంటే స్కాన్ అవుతుంది. ఇది కూడా మళ్ళీ ఇక్కడ ఎవరైతే సిగ్నేచర్స్ పెట్టారో ఈ 3. సో ఇంతటితో అయిపోయిందంటే అయిపోవాలి. ఫైనల్గా పేపర్ కరెక్షన్ అంతా చేసిన తర్వాత ఈ పార్ట్ 3 ఏదైతే ఉంటుందో, పేపర్ కరెక్షన్ చేసినటువంటి వ్యక్తి ఇదిగో చూసారా ఇక్కడ ఈ భాగం ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దీన్ని మళ్ళీ చించేస్తారు ఆయన. ఈ పార్ట్ 3ని కూడా చింపేసేసి దీన్ని సెపరేట్ చేస్తాడు. దీన్ని సెపరేట్ చేసేసి ఈ వరకు ఒకటి ఉంటుంది. ఇది ఈ మధ్యలో భాగం వరకే మీరు రాసినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్ పైన ఉంటుంది. ఇది ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్లోనైతే కరెక్షన్ చేశారో ఈ పార్ట్ అక్కడే ఉంటుంది. ఇది కూడా అక్కడే ఉంటుంది. కానీ దీన్ని చించేసి దీన్ని వరకు కంప్యూటర్ మీద స్కాన్ చేస్తారు. స్కాన్ చేసేసినప్పుడు మీకు రిజల్ట్ ఇచ్చేటప్పుడు స్కాన్ చేసేది ఈ పార్ట్ 3 మాత్రమే, దీనికి సంబంధం లేదు. ఎప్పుడన్నా తేడా వస్తే మాత్రం మళ్ళీ మనం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పెట్టించుకున్నప్పుడు ఇక్కడ ఒక తీరుగుందా లేదా తేడా ఏమన్నా జరిగిందా అని చెక్ చేసుకుంటారు. సో ఇక్కడ మీరు ఒకవేళ స్టూడెంట్ ఎగ్జామ్ రాయకపోతే ఇక్కడ యాబ్సెంట్ అని చూసారా, దీన్ని బబుల్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎగ్జామినర్ చూసుకుంటాడు, మీకు సంబంధం లేదు. స్టూడెంట్ ఎగ్జామ్ రాయలేదు కానీ బండిల్ ఆడ ఉంటుంది కాబట్టి యాబ్సెంట్ అనేది ఇక్కడ మనం బబుల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ 3 అనేది ఉంటుంది. స్టూడెంట్కి సంబంధించింది మాత్రం కేవలం పార్ట్ ఏ మాత్రమే. పార్ట్ బి ఎగ్జామినర్ కరెక్షన్ చేస్తాడు. అదేవిధంగా ఈ పార్ట్ 3 వచ్చేసి మీరు రిజల్ట్ని అనౌన్స్ చేసేటప్పుడు వాడేటువంటి పార్టే ఈ పార్ట్ 3. సో మీకు స్టూడెంట్స్కి అనుమానాలు ఉంటాయి, అసలు ఇది ఏంది, OMR షీట్ ఎలా ఉంది, ఇన్ని భాగాలుగా ఉంది, దీన్ని ఏం చేయాలి అనేది మీకు డౌట్ వస్తుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ 3 ఎలా ఉపయోగిస్తారు, SSC ఎగ్జామ్స్లో దీని యొక్క ఉపయోగాలు ఏంటి, ఏపీ అండ్ తెలంగాణ స్టేట్కి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటుందని భావిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.